మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వడ్డీ లేని రుణాలను ప్రవేశపెట్టింది. ఈ రోజు అద్భుతంగా ఆలేరులో అట్టహాసంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైపు బీఎల్ఏ గారు వచ్చారు. ఎందుకంటే నిన్న ఉన్నటి వరకు మనం చూసాం మహిళా శక్తికి సంబంధించి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఈ రోజు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పవచ్చు. మొత్తానికి ఆలేరు నియోజకవర్గంలో మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మహిళలకు సంబంధించి ప్రతి పథకం కూడా మహిళా శక్తి పేరుతో తీసుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పవచ్చు. ప్రతి మహిళ కూడా అన్ని కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నారు. అదేవిధంగా ఆలేరులో మాత్రం ఆలేరు ఎమ్మెల్యే బీఎల్ఏ గారు మనం ప్రత్యేకించి మహిళలపై శ్రద్ధ చూపించి ప్రతి కార్యక్రమం మహిళల పేరుతో కూడా ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉత్తేజపరుస్తున్నారు. మరి ఆలయం సంబంధించి ప్రభుత్వం మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, నిజంగా ప్రతి కార్యక్రమము మహిళా శక్తి పేరుతో అద్భుతంగా కొనసాగిస్తున్నారు. వడ్డీ లేని రుణాల కార్యక్రమం కావచ్చు, ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కావచ్చు, గృహ ప్రవేశాల కార్యక్రమం కావచ్చు, అదే విధంగా కరెంటు బిల్ సంబంధించి కావచ్చు, 200, అదే గ్యాస్ బిల్ కావచ్చు, ప్రతిదీ కూడా మహిళా శక్తి పేరుతో అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు. మీ ప్రభుత్వం తరఫున మీ ఆలేరు నియోజకవర్గంలో నిజంగా మీరు వారికి ఇచ్చే గౌరవం ఎలా ఉంటుంది? గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో ఆ ప్రభుత్వం మహిళలను విస్మరించి మహిళలు ఎక్కడ కూడా మహిళలకు ఆత్మగౌరవం నిలబెట్టలేదు. మహిళలను ఆర్థికంగా గతంలో కాంగ్రెస్ పార్టీ వడ్డీల రుణాలు తెచ్చి పావుల వడ్డీ కూడా మహిళల చైతన్యం చేస్తే ధనిక రాష్ట్రంలో కేసీఆర్ గారు పూర్తిగా మహిళలను విస్మరించారు. మొన్న మార్పుతోటి ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మార్పుకు సహకరించినటువంటి మా అక్క చెల్లెలు, మా తమ్ములు, జిల్లా సమైక్య సంఘాలు, మండల సమైక్య సంఘాలు, గ్రామాల్లో సంఘాలు కూడా సంఘటితమై ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మహిళల పాత్ర ఎంతైనా ఉంది. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులంతా కూడా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. గతంలో 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు సంఘ బంధాల్లో సంఘాల్లో సభ్యులు ఉండే, కానీ ఈ ప్రభుత్వం 1 కోటి మందిని కోటి చేయాలనే లక్ష్యంతో కిషోర బాలికలను కూడా 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు కూడా సంఘంలో చేరాలి, వాళ్ళందరినీ ఆర్థికంగా బలోపేతం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు పూర్తిగా విస్మరిస్తే ఏదైతే 2023 డిసెంబర్ లో వచ్చినటువంటి ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికీ 3 దఫాలుగా నిన్న సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల సంఘ బంధాలకు ఇలా 304 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేసి ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాకే సుమారు 18 కోట్లు ఇలా రావడం జరిగింది. అందులో ఆలయ నియోజకవర్గం ముందంజలో ఉండి 7.5 కోట్లతోటి ఇలా వడ్డీ లేని రుణాలు మా సంఘాలకు ఇచ్చినాం. మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మహిళా సంఘాలను బలోపేతం చేయాలి, మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. ఒక ఇంట్లో మహిళ ఆర్థికంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని చెప్పి పెద్దలు చెప్పారు. కాబట్టి దాన్ని నిజం చేయాలి, మహిళను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి, మహిళ ఆర్థికంగా ఉంటే ఆ ఇల్లు చక్కబడదనే ఉద్దేశంతో ఏ పథకం చేపట్టినా మా అక్క చెల్లెలు, మా తల్లుల పేరు పెడుతున్నాం. ఇలా ఇందిరా మిల్లు కావచ్చు, తెల్ల రేషన్ కార్డు కావచ్చు, ఇలా 200 ఇంట్లు కావచ్చు, అదేవిధంగా సంఘాలకు వడ్డీల రుణాలు, సంఘాలను బలోపేతం చేయడం, ఉచిత ఆర్టీసీ సౌకర్యంతో పాటు ఇలా ఆర్టీసీ బస్సులకు ఓనర్లను, సోలార్ ప్యానెళ్లకు ఓనర్లను, టీ కొట్లు కూడా ఏ రకంగా చూసినా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఈ ఆలేరు నియోజకవర్గంలో మా జిల్లా సమాఖ్య సంఘాలు, మండల సమాఖ్య సంఘాలు ఆలేరును ఇలా తెలంగాణలో నెంబర్ 1 గా వచ్చినటువంటి మా అక్క జిల్లాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. ఈ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతుంది. దాంట్లో భాగమే నిన్న సాయంత్రం మన గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు కూడా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వేయడం చాలా సంతోషం. ఇది మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. ఆలేరు సంబంధించి ఆలేరు నియోజకవర్గంలో గృహ ప్రవేశాలు కావచ్చు, మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఆలేరు మొదటి స్థానంలో ఉంది. మరి అదే విధంగా ఇప్పుడు మహిళా సంఘాలకు సంబంధించి చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఒకే రోజు దరిదాపు మీరు అన్ని మండలాలు తిరిగి చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టారు. ఇప్పుడు మీరే అనౌన్స్ చేశారు స్వయంగా, ప్రతి మహిళకు చీర ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాను, ప్రతి మహిళకు చీర వస్తుందని చెప్పారు. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మహిళకు చీరలు ఇస్తా అంటున్నారు. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కూడా దరిదాపు 7.5 కోట్లు, అంటే చాలా పెద్ద అమౌంట్, దాన్ని కూడా మీరు రిలీజ్ చేసే కార్యక్రమం ఈ రోజు చేస్తున్నారు. మరి అదే విధంగా అంటే ఆలేరు సంబంధించి ప్రతి మహిళ కూడా చాలా ఉత్సాహంగా పండుగ వాతావరణంలో కార్యక్రమం నడుస్తుందన్న. మరి మహిళలకు మీరు నెక్స్ట్ స్థానిక సంస్థల్లో ఏ విధంగా ఓట్లు అడిగే అవకాశం ఉంది? ఈ రోజు నేను ఒక బీసీ బిడ్డగా ఆలేరులో 50,000 మెజార్టీ గెలిపించినంటే మా తల్లులు, మా అక్క చెల్లెలే కారణం. వాళ్ళంతా సంఘటితంగా మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డ గెలిస్తే ఆలేరు అభివృద్ధి అని లక్ష్యంతో వాళ్ళు నా గెలుపులో కీలకంగా మా అక్క చెల్లెలు, మా తల్లిదండ్రులు. కాబట్టి నేను వాళ్ళ తమ్మినిగా, వాళ్ళ అన్నగా, వాళ్ళ బిడ్డగా మహిళా సంఘాలను బలోపేతం చేసి ఇలా తెలంగాణలో ఇండ్ల విషయంలో పురోగతిలో ఆలేరు ముందుందంటే మా అక్క చెల్లెళ్ళు. ఇవాళ ఎవరైనా ఆర్థికంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకు సంఘాల నుంచి, వాళ్ళ సంఘబంధం నుంచి వాళ్ళకు 1,00,000, 2 లక్షల రుణం ఇచ్చి, అంటే
ప్రభుత్వం నుంచి డబ్బులు వాళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకునే విధంగా సంఘాల నుంచి వాళ్ళకి ఆర్థికంగా బీస్మిట్ కంప్లీట్ చేసి ఇలా ఇండ్ల నిర్మాణంలో సంఘబంధం ముఖ్య పాత్ర పోషించింది కాబట్టి తెలంగాణలో ఆలేరు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పురోగతి ఉంది. దానికి మా మహిళా సంఘాలు, మా జిల్లా సమాఖ్యం, అదేవిధంగా మండల సమాఖ్య, గ్రామాల్లో సంఘాలంతా పటిష్టంగా ఉన్నాయి కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తెలంగాణ నెంబర్ 1 కాబట్టి మా అక్క చెల్లెల పాత్ర ఆలేరు అభివృద్ధిలో ముందుంది. తప్పకుండా వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేయడానికి నా శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేస్తా. ముఖ్యంగా మా అక్క జిల్లాల బలోపేతం కోసం నేను ముందుంటాను తెలియజేస్తున్నాను. నిన్న కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కొడంగల్లో తన నియోజకవర్గంలో చాలా మంచి వ్యాఖ్యలు చేశాడు. ప్రతి మహిళ కూడా చాలా మంది అంటే ప్రతి మహిళ నాణ్యత గల చీరలు అందిస్తున్నాము, ఆ చీరలు మీకు ప్రతి మహిళకు అందాలి. అదే విధంగా ఓటింగ్కి వెళ్ళేటప్పుడు చీరలు కట్టుకొని వెళ్ళండి, మీ ప్రతి మహిళకు నేను సహకరిస్తాను, ప్రతి మహిళను మహిళా శక్తి చేయడమే నా లక్ష్యం అని చెప్పారు. నిజంగా ఆలేరు నియోజకవర్గంలో కూడా మహిళా శక్తి పేరుతో మహిళలకు ఇచ్చే గౌరవం ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వంలో ధనిక రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి చీరలు మా అక్క జిల్లలు చూసిర్రు, 60 రూపాయలు ఇచ్చి మా ఆత్మ గౌరవం దెబ్బతీసిరు. కానీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మహిళలకు గౌరవం పెంచాలి, మహిళల ఆత్మ గౌరవం పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి మహిళా సంఘాల వాళ్ళకే సెలక్షన్ అధికారం ఇచ్చి మహిళా సంఘాలే స్వయంగా సిరిసిల్లకి వెళ్ళి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నేతా కార్మికులకు కూడా ఉపాధి కలగాలి, స్వయంగా నేతా కార్మికులతో నేసి మా అక్క చెల్లెలు ఏ కలర్ అయితే ఇష్టపడుతుందో అదే కలర్ ను వాళ్ళ చేత సెలెక్ట్ చేసి ఇలా మా మహిళల హృదయం చాలా విశాలమైనది. ఆకాశం అంత ఎత్తున్నటువంటి మహిళల హృదయాలు ఆ కలరే, నీలి కలర్ అంటే ఆకాశం, అంటే ఆకాశం ఎత్తు ఎదగాలి మా మహిళలు. ఆకాశం అంత మనసు మా అక్క చెల్లెలకు ఉంది కాబట్టి ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇలా ధనిక పేద లేదు, కోటీశ్వరులైనా పేదోళ్ళైనా ఏ కులమైనా ఏ మతమైనా అందరు ఒకటే యూనిక్ గా బయటికి వెళ్తే అది వీళ్ళంతా సంఘ సభ్యులు, సంఘంలో ఆత్మ గౌరవంతో ఉండే వాళ్ళని ఒక ప్రతీకగా ఏడికి పోయినా అలా ఆత్మ గౌరవం దక్కే విధంగా వాళ్ళ చేత వాళ్ళ ఎంపిక చేయబడేటువంటి కలరు, వాళ్ళ ఎంపిక నాణ్యతతోటి ఈ ప్రభుత్వం సెలెక్ట్ చేసింది కాబట్టి మా అక్క చెల్లెలు స్వయంగా మా సొంతింటి మా తల్లిగారి నుంచి వచ్చే ఒక చారి మా బీర్లైలే మా బిడ్డ మా అన్న మా తమ్ముడు ఇస్తుందని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా, ఆలేరు నియోజకవర్గంలో సంబంధించి 18 ఏళ్ళు ఉన్నటువంటి మా చెల్లెలకు, మా తల్లులకు, మా అక్కలకు, మా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి చీర అందిస్తాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మా ఆలేరు నియోజకవర్గంలో ఓటర్ అయి ఉంటే చాలు అందరికి అందించే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా. మీరు ఏఐసిసి మీ మీద నమ్మకం ఉంచి మీకు డిసిసి పదవిని కూడా ఇచ్చింది. మరి డిసిసి పదవి ఇచ్చినప్పుడు మీ ద్వారానే స్థానిక సంస్థలకు సంబంధించి మేజర్ గా స్థానిక సంస్థలు ఎంపీడీసీ, జెడ్పీడీసీ, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. మీ ద్వారానే టికెట్స్ ఇస్తారు. మహిళలకు మీరు ఎంత టికెట్లు కేటాయించే అవకాశం ఉంది? తప్పకుండా నేను ఈ స్థాయికి వచ్చంటే మా అక్క చెల్లెల సహకారంతో కాబట్టి మహిళలకు పెద్దపీట వేస్తాం. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి 50% ఇక్కడ లేడీస్ క్యాప్ ఇప్పటికే ఉంది. తప్పకుండా ఎక్కడ ఇంకే అవకాశం ఉన్నా జనరల్ లో కానీ అవసరమైతే ఏది జెంట్స్ లో కూడా చాకచక్యంగా అక్కడ యాక్టివ్ ఉన్నటువంటి మహిళలకు పెద్దపీట వేస్తాం. నాకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా అదొక కష్టపడ్డ మన యువకునిగా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తా. అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని నా బాధ్యతగా నిర్వహిస్తాను తెలియజేస్తున్నా. నిజంగా ఒక అట్టహాసంగా జరిగింది, ఒక అద్భుతంగా కార్యక్రమం జరిగింది. మనం చూస్తున్న మహిళలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి కార్యక్రమం చెప్పవచ్చు. స్వయం సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాల కార్యక్రమం ఆలేరులో మాత్రం అద్భుతంగా సాగిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా శక్తి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. అదేవిధంగా ఆలేరులో కూడా ప్రతి మహిళకు కూడా శక్తివంతం చేయడమే నా ధ్యేయం అంటూ ప్రభుత్వ విప్ బీలేలే శరత్ ఆలేరు.